హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి రోజు బ్రేక్ఫాస్టే కదా చూస్తున్నారు. ఈరోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను అన్నది చూపిస్తానండి. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. అదిగోండి టీ అయితే పెట్టమన్నారు ఆయన టీ కోసం వెయిటింగ్ అనమాట. నేనైతే టీ పెట్టేస్తున్నాను. అల్లం బెల్లం వేసుకుని టీ పెట్టుకుంటామండి మేము. అల్లం బెల్లం వేసుకుని టీ పెట్టుకుంటే మనకి గొంతుకి సంబంధించింది ఏమన్నా ఇన్ఫెక్షన్, అది వర్షాకాలం కదా ఇప్పుడు, అవన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. గొంతు చక్కగా ఎడుతుంది. గొంతు ఎడట్లేదు అనుకున్న వాళ్ళకి గొంతు ఎడుతుంది అని చెప్పేసి అల్లం దంచుకుని వేసుకొని, అలాగే బెల్లం వేస్తానండి నేను. బెల్లం వేసి టీ అయితే పెట్టేశాను అనమాట. టీవీ పెట్టేస్తారండి. టీవీ పెట్టేయడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే చక్కగా ఆ మాటలే ఉంచేద్దును. కానీ టీవీలో సౌండ్స్ రాకూడదు అంటారు కదా, అందుకని భయం వేసి నేను ఆ వాయిస్ తీసేసి ఇలాగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మొత్తం వీడియో అంతా కాదులేండి, మొత్తం వీడియో నార్మల్గానే చూపిస్తాను. ఇది మాత్రమే వాయిస్ ఓవర్. టీ అయితే బాగా తొరిపేస్తున్నాను. తొరుపుతుంటే మంచిగా స్మెల్ వస్తుంది. స్మెల్ని బాగా ఆస్వాదిస్తున్నాను అనమాట. టీ స్మెల్ బాగా ఆస్వాదించి ఈలోపు టీ కోసం అయితే మా వారు కంగారు, నేను కొంచెం మరిగితే బాగుంటుంది కదా, మరగబెడతానండి. ఈ లోపల కూడా ఆగలేరండి, వచ్చేస్తారు. వచ్చేసి కంగారు పడిపోతారు. చూసారు కదా, కెమెరా అలా ఉందంటే వెనక్కి పరుగు అనమాట. బాగా నవ్వు వస్తుంది నాకు. తక్కువ ఇవ్వమన్నారు, ఎందుకంటే పొద్దున్నే తాగినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ తాగుతారు, కానీ తర్వాత అయితే ఒక డ్రాప్ అంటారనమాట. తక్కువే తాగుతారండి. లేకపోతే ఏది కావాలి చూసుకోండి, మీరే తీసుకోండి అంటే తక్కువ అన్నదే నాకు ఇవి అని చెప్పేసి ఆయన ఒక గ్లాస్ అయితే పట్టుకెళ్ళిపోతున్నారు. మిగతా టీ అయితే నేను తాగేస్తానమాట. మీరందరూ టీలు తాగేసారా? టిఫిన్ చేసేసారా? చేసేసే ఉంటారులేండి. ఇప్పుడు 9:30 10 అయిపోతుంది. పూజ అది అయ్యేసరికి టైం అయిపోతుందండి. అంత పొద్దున్నే లేచి చేసే ఓడబడిసేవి ఏమున్నాయి అనిపిస్తుంది. అంతే కదలేండి, రాత్రులు కూడా వర్షం వల్ల కరెంటు పోవడం వల్ల ఆ టైంలో నిద్ర ఉండట్లేదు. తెల్లారిపోయేటప్పుడు నిద్ర వస్తుందన్నమాట. అది కూడా ఒక కారణం. లేకపోతే ఆయన టీ ఆయన పెట్టుకెళ్ళిపోయారు కదా, నా టీ అయితే నేను సింపుల్గా మనం మాట్లాడుకుంటూ తాగుదామనేసి అనుకుంటున్నాను. ఓకేనా, మాట్లాడేసుకుందామా? ఓకే. కూర ఏమనమంటారు? కూర ఏమైనా తెస్తారా వెళ్ళి? చామంతులు పులుసు పెట్టాలన్నా ఎగ్స్ అన్నీ వేయాలి కదా. ఇది వరకు ఎండు చేపలు వచ్చాయి, ఇప్పుడు ఎండు చేపలు రావట్లేదు. చింతపండు ఎగ్స్ కావాలి నాకు. ఎవరు తెస్తారో మీ ఇద్దరిలో. విన్నారు కదా, కూర ఏమలేదు తెమ్మంటే ఆడ తెమ్మా నువ్వు అని ఆయన అంటున్నారు. వాడిని అడిగితే నువ్వు తెచ్చిచ్చే, నాకు పని ఉంది, నేను బయటకు వెళ్ళాలి అని వీడు అంటున్నాడు. ఒక్కొక్కసారి ఇలాగే జరుగుతూ ఉంటుందండి ఇంట్లోన. అంటే పిల్లలు ఉండగా నాకు చెప్తుంది అనేమో ఆయన అనుకుంటారు. ఆ పిల్లలేమో వేరే వేరే పనులు ఉన్నాయని వాళ్ళు అంటారు. ఇది అన్ని చోట్ల జరిగేదైనా మరి మా ఇంట్లోనే జరుగుతుందా? మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ మ్యాక్సిమం అన్నీ మా వారే తెస్తారండి. పిల్లలు అయితే పెద్దగా తయారు. మా పెద్దోడు చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటివి తెమ్మంటే చాలా ఇంట్రెస్ట్గా తెస్తాడు, కానీ మిగతా పనులు అయితే వాడు చేయడు. ప్రవీణ్ అయితే బయట కాకినాడలో ఉంటాడు కాబట్టి డిమార్ట్ నుంచి తెచ్చేవి ఏమన్నా పెద్ద పెద్దవి అయితే వాడు తెస్తూ ఉంటాడు. పెద్ద పెద్దవి అంటే అదే అండి, మన బట్టలు ఉతుక్కునే లిక్విడ్లు, బాత్రూమ్ కడుక్కునే లిక్విడ్లు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ మాత్రం ఎక్కువ 2-3 నెలలకే. పెద్ద షాంపూ డబ్బాలు ఇలాంటివి వాడు తీసుకొస్తాడనమాట. ఇలా ఉంటుంది అనమాట. మరి అందరిలో అలాగే ఉంటుందా? మా ఇంట్లోనే ఎలా ఉంటుంది? పూజ మందిరంలో అగ్గిపెట్లు కూడా అయిపోయినట్టు ఉన్నాయి. ఓకే, బాయ్ చెప్పండి మా వాళ్ళకి. అలాగే గుడ్ మార్నింగ్ కూడా చెప్పండి ఒకసారి. గుడ్ మార్నింగ్. మీరు తినేశారు, వాళ్ళు ఇంకా తిన్నారో లేదో పాపం. మనమే లేటా? అందరూ ముందు తినేస్తారా? అంటే నేనే లేట్గా పెడుతున్నానని ఇండైరెక్ట్గా చెప్తున్నారు మా వాళ్ళకి. చెప్పండి. విన్నారు కదా, మనమే లేటు. ఇప్పుడు దాకా తినకుండా ఎవరుంటారో, 11 గంటలు టిఫిన్ పెడుతున్నా అలాగే అందరూ ఊరుకుంటారా అనేసి సెటైర్లు వేస్తున్నారు మా బాబ్జీ గారు. అదేం లేదండి బాబు, 9:10 అయింది, టిఫిన్ చేసి టీ తాగేసి అంతే అండి. ఇక కూర అది తెమ్మన్నాను కదా, మళ్ళీ రెండోసారి ఇంటికి రావాల్సి వచ్చిందని ఆయన బాధ అనమాట. ఇది విషయం. ఇకపోతే మా ఇంటి దగ్గర వ్యూ ఎలా ఉందో చూడండి 10 గంటలకి.
ఇవే చెరుకు మొక్కలు. చెరుకు తోట వేసుకున్నాం అనమాట మా ఇంటి దగ్గర. ఎన్ని వచ్చినాయి చెరుకు గళ్ళు? 1 2 3 4 5 గళ్ళు వస్తాయన్నమాట. కానీ 1 ఇయర్ ఉండాలంటే అండి, నేను 1 ఇయర్ అనుకోలేదు, త్వరగా అయిపోతాయేమో అనుకున్నా. 1 ఇయర్ ఉండేలోపు ఈలోపు కోతులు ఎంత బేభత్సం చేస్తాయో ఏంటో. కానీ ఎంత ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినాయి. కానీ వీటి అందమే వేరు కదా, ఎంత అందంగా ఉంటాయో చక్కగాను. నాకు భలే ఇష్టం. మొత్తం అంతా ఇవి వేసేసుకుంటే బెస్ట్ కదా అనుకుంటాను. ఎందుకంటే ఎలా వేసినా బతికేస్తాయి. మిగతా మొక్కలు వేసాం అనుకోండి, వాటిని అత్తమాను నీళ్ళు పోస్తే అది పోసి ఇది చేస్తాయి. దీనికైతే ఏం వేయక్కర్లేదు, చక్కగా వచ్చేస్తాయి, చక్కగా పూసేస్తాయి. ఎంత మంచి మనసో వీటిది. అస్సలు ఎదుటి వాళ్ళని కష్టపెట్టవు అనమాట. మొక్కలదే మంచి మనసులండి. అవి ఎంతసేపు పరోపకారం కోసం వచ్చినవే కదా. మొక్కలైనా చెట్లైనా, ఇదిగో వేప చెట్టు చూడండి. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అంటారు, మీరు నయం స్వచ్ఛమైన ఆక్సిజన్ పీలుస్తున్నారు, చక్కగా వేప చెట్టు గాలి అని అంటూ ఉంటారనమాట. నేనేమో బాబోయ్ వేపాకులు తొళ్ళాపోతున్నాను అంటాను. ఎందుకంటేనండి వర్షం వచ్చినప్పుడు అతుక్కుపోతాయి అన్నమాట. చెమ్మకి మాది మట్టోకలు కదా, అతుక్కుపోయి చీపురు గట్టకి అస్సలు ఊడరావు. అందుకని చెప్పేసి తొళ్ళాపోతున్నానని నేను అంటాను. కానీ మా ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటారు, చక్కగా ఉంటాయి మీ ఇంటి దగ్గర వేప చెట్టు గాలి, మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ అంటారన్నమాట. అలాగే కొబ్బరి చెట్టు, మా వేప చెట్టు, మందార చెట్టు, ఇదండి మా ఇంటి దగ్గర వ్యూ. అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి హాయిగా గాలి పీల్చుకుంటున్నాయి మొక్కలైతే. లేదు అంటే పాపం సమ్మర్లో ఇసురోమని ఉండేవి. నీళ్లు పోసినా కానండి వర్షం పడ్డప్పుడు వచ్చేంత ఇది మనం నీళ్లు పోస్తే రాదు కదా, అందుకని చెప్పేసి అనమాట. ఇది మా ఇంటి దగ్గర వ్యూ. చెరుకు మొక్కలు చూపిస్తానని చెప్పి మొత్తం అన్ని మొక్కలు చూపించాను కదా. అలాగే ఇదిగోండి కరివేపాకు. ఎప్పటి నుంచో ఉంది ఇది, కానీ అస్సలు ఎదిగేది కాదు. ఈ సంవత్సరం మాత్రం కొంచెం ఎదుగుతుందనమాట. చూసారు కదా, మంచిగా చాలా చక్కగా లేత లేత చిగురాకు ఎంత అందంగా ఉందో చూసారు కదా. ఈ 2 మొక్కలు అయితే మా ఇంటి దగ్గర మా ఇల్లు కట్టినప్పటి నుంచి ఉన్నాయి, కానీ ఎదిగేవి కాదు. ఈ ఇయర్ మాత్రం ఎదుగుతున్నాయి. ఎదుగుండే గుమ్మానికి గేట్కి అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటేనమాట. చక్కగా కూరలోకి ఫ్రెష్ కరివేపాకు తుంపుకొని వేసుకోవచ్చు అనమాట. కాకపోతే మందార చెట్టుకి ఏదో తెగులు పట్టేసిందండి, ఏమైందో తెలియదు. కూడా ఆకులు అలా మాడిపోతున్నాయి. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఏం చేస్తే సెట్ అవుతుందో కొంచెం. ఇదనమాట మా ఇంటి చుట్టూరా వ్యూ. వమ్మింగ్లో మా అమ్మగారి ఇంటి దగ్గర ఎలా అయితే చెట్లతో ఉంటుందో వ్యూ, మా ఇంటి దగ్గర కూడా ఇంచుమించు అలాగే ఉంటుందండి. కాకపోతే వమ్మింగ్లో కనిపించేది అంతా మా అమ్మగారిదే సైటు. ఇది మాకు ఓన్లీ ఈ గ్రీన్ మ్యాట్ వరకే మాదనమాట. అది విషయం. లేకపోతే వారైతే ఎగ్స్ తీసుకొచ్చారు ఈరోజు. ఎగ్స్ చామదుంపలు పులుసు చేయమని చెప్పారన్నమాట. ఇంకంతే చేసేద్దాం మరి, ఓకేనా. చామదుంపలు ఉన్నాయి ఫ్రిడ్జ్లోను. పూజా మందిరంలో అయితే ఇంకా దీపం వెలుగుతుంది శివయ్య దగ్గర. పొద్దున్నే పూజ చేసి దీపం పెట్టారు కదా. ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో చామదుంపలు ఉన్నాయని చెప్పాను కదా. మీరు నిన్నటి వీడియోలో అబ్జర్వ్ చేస్తుంటే మా వారు పీట మీద కూర్చుంటారండి. ఈ పీట మీద ఇటు చూస్తూ ఆ గోడ మీద ఉన్న శివయ్య క్యాలెండర్ని చూస్తూ దండం పెట్టుకుంటారనమాట. పూజ అయితే ఇక్కడే చేస్తారు, కానీ ఈయన్ని చూస్తూ నమస్కరించుకుంటారు. ఆయనకి అదొక అలవాటు ఎప్పటి నుంచో. అమ్మా లలిత అమ్మవారు, వరలక్ష్మి అమ్మవారు, అష్టలక్ష్మి అమ్మవారు వచ్చేస్తున్నాయి మీ రోజులు. ఇంకా ఆషాఢం వెళ్ళిపోతే శ్రావణ మాసం వచ్చేస్తుంది. అదనమాట అండి మా పూజా మందిరం. కాకపోతే చూపిస్తానండి మీకు. చామదుంపలు ఉన్నాయన్నారు కదా, ఒక్కోసారి నేను పెట్టను, ఆయనే పెట్టేస్తూ ఉంటారు. నాకు గుర్తుండు ఉన్నాయో లేదా అని చెప్పేసి. సర్లే, కానీ పులుసులు పట్టడం లేదండి ఈ మధ్యన, గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది. సరిపోతాయిలేండి, మేము ముగ్గురమే, జగదీషు, నేను, మా వారు, మేము ముగ్గురమే.
ఇప్పుడు ఈ చామదుంపల గుడ్లు ఉడకబెట్టేసుకోవాలి కదా. ఉడకబెట్టేసుకుంటే శుభ్రంగా కడిగేస్తాను, మట్టి ఉంటుంది కదండి, కడిగేసి ఉడకబెట్టేసుకోవాలి. పగిలినట్టుందండి, సౌండ్ అయితే వచ్చింది కొంచెం. ఇలాంటి గుడ్డు నీళ్ళల్లో వేసి ఉడికిస్తే బేట్లో వారుతుంది అన్నమాట. కానీ ఈ గుడ్డు కింద తినే కన్నా మా పిల్లలు అయితే అట్టు కింద వేస్తేనే ఇష్టపడతారులేండి. ఒకవేళ పగిలినా కూడా ఏం ప్రాబ్లం లేదు, అట్టు కింద వేసేస్తాను. ఇవన్నీ చామదుంపలు పెట్టుకుంటున్నాను కదా, అలాగే గుడ్డు ఎక్కడైనా పగుళ్ళు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని నీళ్ళల్లో అయితే వేసేస్తాను. చామదుంపలు కోడిగుడ్లు పులుసు అన్నమాట ఈరోజు మాది. ఓకే, ముందు ఇవి ఉడికిపోతే తర్వాత మనం ఒక పక్క ఎసరు పెట్టుకుని ఒక పక్కన పులుసు చేసేసుకుంటే రెండు కూడా ఒకే టైంలో అయిపోతాయి. మీకు తెలుసు కదా మనకి ఒకే టైంలో రెండు పనులు అవ్వాలని చెప్పేసి, అదన్నమాట విషయం. ముందు ఇట్లా ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా చల్లారుతాయి. తర్వాత మనం చక్కగా పులుసు అన్నం రెండు ఒకేసారి వండేసుకోవచ్చు అనమాట. ఇక నేను ఈ గుడ్లను అయితే పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేనైతే కొంచెం ఈ చెమట తుడుచుకుని మళ్ళీ వస్తానులేండి గుడ్లు ఉడికేసరికి. ఓకేనా, చిట్లిందేమో అని కొంచెం అనుమానంగా ఉంది కదా. బాగా చిట్లిపోలేదు కానీ జస్ట్ ఏదో కొంచెం ఏమన్నా పగుళ్ళు ఉన్నాయేమని డౌట్గా ఉంది కదా, అందుకే ఇది వదిలేసానండి. దీన్ని అట్టు వేసి పులుసులో వేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. లేదంటే ఉత్తి గుడ్లు అట్లేసుకుని కూడా పులుసు చేసుకోవచ్చండి, అదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి చెమటలు చూడండి ఎలా కారిపోతున్నాయో. అబ్బా, ఈ స్వెట్ ఏంటండి బాబు నాకు. స్వెట్టేనండి నాకు పెద్ద ప్రాబ్లమ్స్ అనేసి అందరికీ ఉంటాయి, కానీ ఇంకా స్వెట్ ప్రాబ్లమే ఎక్కువ నాకు బాగా వేధించేది. ఏ పని పూర్తిగా చేయనివ్వదు. ఓకే, గుడ్లు ఉడకడానికి ఒక 15 నిమిషాలు ఎలాగో పడుతుంది కదా. గుడ్లు అయితే త్వరగానే ఉడకపోతే దుంపలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. గుడ్లు అయితే మినిమం 8 మినిట్స్ అంటారు కదా, 8 మినిట్స్లో అయిపోతాయి అంటారు. దుంపలు ఉడకడానికి టైం పడుతుంది. ఈలోపు కాసేపు రెస్ట్ తీసుకుంటాను నేను. ఓకేనా అమ్మయ్య, రూమ్లోకి అయితే వచ్చేసాను. ఏసీ ఆన్ చేసుకుందాం. ఏసీ ఉన్న మా చిన్నాడు అంటాడు, అమ్మాయి ఏసీ వేసుకుని మళ్ళీ ఫ్యాన్ ఎత్తుకమ్మ అంటాడు. నాకేమో ఈ స్వెట్ వల్ల ఏసీ ఫ్యాను రెండు వేసుకోవాల్సి అవుతుంది. రెండు వేసుకుంటే కరెంటు బిల్లు వాచిపోతుందండి, వాచిపోవడమే. కానీ ఏం చేస్తాం, తప్పదు మరి. ఇంకో నెల ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, అయినా సరే సెట్. అంతెందుకండి బాబు, మా చిన్న మరిది పెళ్ళి అయింది. ఆ రోజంతా వర్షమే పాపం. వర్షం పడితే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు చెప్పండి. అంత వర్షంలో నాకు చెమటలు కారిపోయేవి. అందరు ఆశ్చర్యపోయేవారు, అదేంటి మన వాన గుర్తుంటే నీ ఒంటి మీద కూడా వర్షమే కూడా కురుస్తుంది అని చెప్పేసి. మరి స్వెట్ ఎందుకో ఏమిటో నాకు అర్థం కాదండి. మీకు ఎవరికైనా తెలిస్తే ఉపాయం చెప్పరా, కొంచెం స్వెట్ పోయే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి బాబు. చెప్పండి బాబు. ఇదిగోండి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ పులుసు ఎలా చేశాను అన్నది కూడా నేను వీడియో తీశాను, కాకపోతే వీడియో చాలా లెంతీగా అయిపోతుంది అనేసి అది కట్ చేశాను అనమాట. మిగతా సగాన్ని ఈ పులుసు ఎలా చేశాను, వంట ఎలా చేశాను, అది ఏం మాట్లాడాను అన్నది ఇంకో వీడియో కింద అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. బాయ్ బాయ్.